హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో మరి డే 1 రోజు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. జస్ట్ 5 నిమిషంలో మరి డే 1లో ఏం జరిగింది అన్నది మీ ముందట ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ వేసుకొని మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక డే 1లో చూసుకుంటే టాస్ గెలిచి ఫస్ట్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు. మరి ఎందుకు ఫీల్డింగ్ తీసుకున్నాడు అంటే ఓవర్కాస్ట్ కండిషన్స్, అప్పుడప్పుడే అక్కడ స్కై మొత్తం చేంజ్ అవుతుంది, మబ్బులు వస్తున్నాయి. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అతనైతే తీసుకున్నాడు. బట్ మాంచెస్టర్ రికార్డ్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్కే దాదాపు 70% to 80% విన్ అవకాశం అయితే కనబడుతుంది. గత రికార్డ్స్ చూసుకుంటే ఓల్డ్ రికార్డ్స్. బట్ దానికి ఎగనెస్ట్గా బెన్ స్టోక్స్ అయితే తీసుకున్నాడు. మరి డే 1లో వాళ్ళకి ఏమైనా సక్సెస్ వచ్చిందంటే మేబీ సక్సెస్ కొంచెం వచ్చిందని చెప్పుకోవచ్చు. 50-50 అని చెప్పుకోవచ్చు. డే 1 వచ్చేసి అంటే వాళ్ళు కూడా మెయిన్గా చూసుకుంటే 4 వికెట్లు తీసుకున్నారు. ఇక మన టీంలో కూడా ఏకంగా అక్కడ 264 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఇక మన టీంలోకి పెద్ద బ్లో ఏంటంటే రిషబ్ పంత్ ఇంజూరీ అనేది మనకు బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ 2 days బట్ ఇంకా 4 రోజులు అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూస్తే మరి సీరియస్ ఇంజరీ అయితే తనకైతే అయిందని చెప్పుకోవచ్చు. క్రిస్ వోక్స్ యార్కర్ బాల్ అది డైరెక్ట్ వచ్చి తన టాయ్ మీద తగిలింది. ఇతను రివర్స్ ఆడవేండు బట్ ఆ బాల్ మిస్ అయ్యి అతను ఫుట్ మీద అయితే తగిలింది. చాలా అంత పెయిన్లో అయితే ఉన్నాడు. మనం చూసినాక అతని విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో. సో కోలుకోవడం కొంచెం మనకి కష్టంగానే కనబడుతుంది. బట్ ఎనివే త్వరగా కోలుకొని మరి ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. మనం అప్పుడైతే పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ చూసుకుంటే అందరు కూడా మంచి స్టార్స్ అయితే లభించినాయి. అందరు కూడా మంచిగా సెట్ అయ్యారు. బట్ ఒక్కొక్క బాల్ లూజ్ షాట్ ఆడి అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. కేరళ క్రిస్ వోక్స్ ఓవర్లో అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అదే ఓవర్లో 2 సార్లు లూజ్ షాట్స్ అయితే ఆడిండు. ఒక్కసారి మిస్ అయింది. బట్ లాస్ట్ బాల్ ఆ ఓవర్లో లాస్ట్ బాల్ మళ్ళీ లూజ్ షాట్ ఆడిండు అండ్ ఎడ్జ్ ఇచ్చి అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతవరకు కేరళ ఒక్క లూజ్ షాట్ కూడా ఆడలేడు. చాలా కొంచెం బెటర్గా అనిపించిండు. 98 బాల్ ఆడిండు, 46 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 4 4 ఉన్నాయి. సో ఆ లూజ్ షాట్ వల్ల అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే కనబడింది. ఇతని దగ్గర నుంచి 58 కొట్టిండు, 107 బాల్లలో 10 4లు ఉన్నాయి, ఒక 6 ఉంది, 54 స్ట్రైక్ రేట్తోని. జోఫ్రా ఆర్చర్ని ప్రతి ఒక్క ఫాస్ట్ బౌలర్ని ఎదుర్కొన్నాడు, మంచిగా సెట్ అయ్యిండు. ఇక పెద్ద ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం. బట్ లియం డౌసన్ వచ్చిండు, వికెట్ అయితే తీసుకువెళ్ళిండు. కొంచెం జైస్వాల్ కూడా ఆ ఓవర్ అనేది సేవ్ చేస్తే బెటర్ అయితే ఉండేది. బట్ స్పిన్నర్లకి డే 1 రోజు అవుట్ అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్గానే మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే సాయి సుదర్శన్ వచ్చిండు, 151 బాల్ అయితే ఆడిండు. చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే, గ్రిట్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇతని దగ్గర నుంచి 61 రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ ఇతను కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే లూజ్ షాట్ అయితే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బెన్ స్టోక్స్ షార్ట్ బాల్ వేసిండు, ఇతను కొట్టబోయిండు, అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ షాట్ వెళ్ళలేదు, అక్కడ ఆల్రెడీ వెనక ఫీల్డర్ ఉన్నాడు. సో అతను అవుట్ అయినాక అతను కూడా అర్థమైంది మరి నేను ఈ షాట్ కొట్టకుండా అయిపోవని. అలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే అతని ఫేస్లో అయితే కనబడ్డాయి మనకి విజువల్స్లో. సో కాబట్టి సాయి సుదర్శన్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా గ్రిటీ నాకైతే మనకైతే కనబడ్డది. 151 బాల్ అయితే ఆడిండు, 61 రన్స్ స్కోర్ చేసిండు. బట్ కొంచెం లాస్ట్లో అయితే డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇంకా తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఆ సెకండ్ మ్యాచ్లో ఎప్పుడైతే ఆ ఇన్నింగ్స్ వచ్చిందో ఇంకా తర్వాత మళ్ళీ థర్డ్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో డిసప్పాయింట్ చేసిండు. ఇక్కడ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అయితే చేసిండు. 12 కొట్టిండు, ఇతను కూడా 23 బాల్ ఆడిండు, సెట్ అయిన అనుకున్నాం. బట్ అక్కడ బెన్ స్టోక్స్ బౌలింగ్లో అయితే అవుట్ అయినా చెప్పుకోవచ్చు, LBW రూపంలో. ఆ బాల్ని లేవట్టిండు, బ్యాట్ మీదికి లేవట్టిండు, డైరెక్ట్ వచ్చి ప్యాడ్స్కి అయితే తగిలింది. LBW రూపంలో 3 రెడ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో ఇక తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ ప్రతి ఒక్క బౌలర్ని ఓడుతున్నాడు. అక్కడ చూసుకుంటే మెయిన్గా జోఫ్రా ఆర్చర్ని ఓడుతున్నాడు, క్రిస్ వోక్స్ కానీ, బెన్ స్టోక్స్ కానీ, బ్రైడన్ కార్స్, లియం డౌసన్ కూడా ఓడుతున్నాడు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మనకి బ్లో వచ్చేసి ఇంజురీ. సో దానివల్ల పెవిలియన్కి వెళ్ళిండు,
లిటర్ హార్ట్గా 37 కొట్టిండు 48 బాల్లో. ఇక తర్వాత జడేజా అండ్ షార్దుల్ ఠాకూర్ చెరకు 19 మీద ఉన్నారు. వికెట్ పడనీయకుండా చూసుకున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వేసుకుంటే 264 అయితే మన వాళ్ళతో కొట్టిండు. 4 వికెట్లు నష్టమైనాయి. మరి రిషబ్ పంత్ బ్యాటింగ్ వస్తాడా రానది ఇంకా కూడా మనకి క్వశ్చన్ మార్క్ గా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి డే 1 వచ్చేసి మన టీమిండియాకి 60% అని చెప్పుకోవచ్చు అండ్ 40% ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక 100 రన్స్ ఆడ్ చేస్తే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ రన్స్ ఆడ్ చేసినా ఇంకా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి మీరేమంటున్నారు?